హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవ్రీవన్ మస్ట్ నో దిస్. ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే, ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే మరి ఒక మంచి కామెంట్ అయినా పెట్టండి. సో ఇక మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మనిషి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పరిణామ క్రమను మనం చూసుకున్నట్లయితే మనిషి పుట్టినప్పుడు ప్రారంభంలోనే తానుగా ఆలోచించుకునే శక్తి ఉందన్న సంగతి తెలియదు. సో వెళుతున్న కొలిది ఇప్పటి పరిస్థితులను బట్టి ఈ క్షణానికి ఏంటంటే మనిషి తన పని తానే చేసుకోవాలి అని, తన ఆలోచన తనదే, తన పని తనదే అనే సంగతి తెలుసుకున్నాడు. సో తెలుసుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ప్రతిదీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పుష్ప 2 మూవీ గురించి ఒక ట్రెండ్ నడుస్తుంది. ఏంటంటే, పుష్ప 2 మూవీకి సంబంధించి అల్లు అర్జున్కి మెగా ఫ్యాన్స్కి మధ్య ఏదో జరుగుతున్నట్టు, పుష్ప 2 సినిమాని మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి ఫ్లాప్ చేయాలని కోరుకుంటున్నట్టు, దానికోసం బ్యాక్గ్రౌండ్లో ప్రయత్నాలు జరుగుతున్నట్టు, ఇవన్నీ వార్తా కథనాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఓకే, ఇదంతా విషయం పక్కన పెడితే బేసిక్గా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఏదైనా ఒక మూవీని మనం చూడాలా చూడవద్దా అన్నది అది మన సొంత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. దాని మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇతరుల దగ్గర నుంచి వచ్చే ప్రతిదీ కూడా అది కేవలం ఒక సలహా కిందగానే మనం తీసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, సినిమా చూడాలనుకున్నావు లేదా మనం చూడాలనుకున్నాము. సో సినిమాని మనం చూడాలి అంటే థియేటర్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ టికెట్ కొనాలి. అక్కడ థియేటర్ దగ్గరికి వచ్చిన రోజు వెళ్ళి చూద్దామని వెళితే అక్కడ టికెట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది ప్రస్తుత కాలంలో. సో దాన్ని బట్టి నీ బడ్జెట్కి తగినట్టుగా ఆ యొక్క టికెట్ రేట్స్ ఉన్నట్టయితే నువ్వు చూడు, లేదంటే మాని. సో అంతే తప్పించి అక్కడ వాళ్ళని నిందించాల్సిన అవసరం మనకైతే లేదు. ఓకే ఓకే నీకు దానికి తగ్గట్టుగా బడ్జెట్ ఉంది, టికెట్ తీసావు, థియేటర్లోకి వెళ్ళావు, సినిమా చూసావు, సినిమా అంతా అయిపోయింది. పుష్ప 2 అయితే సుమారుగా 3 గంటల 20 నిమిషాల వరకు సినిమా యొక్క నిడివి ఉంటుందని చెప్పి తెలుస్తోంది. సినిమా అంతా చూసేసాము, బయటకు వచ్చేసాము. ఓకే, ఇక్కడ కూడా సినిమా నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చలేదు విషయాన్ని పక్కన పెడతాం. నచ్చింది అంటే మాత్రం ఇక్కడ అల్లు అర్జున్ గారి ఫ్యాన్ అయితే చాలా బాగుందని చెప్తారు. మెగా ఫ్యాన్ అయితే నచ్చలేదని చెప్తారు. ఓకే, ఇప్పుడు సినిమా నీకు నచ్చలేదు కాబట్టి అల్లు అర్జున్ గారి ఫ్యాన్ అయితే సినిమా బాగా ఆడాలని, దానికోసమని సినిమా బాగుందని చెప్తాం. మెగా ఫ్యాన్ అయితే సినిమా మరి ఇంకా ఈ సందర్భంలో కూడా నచ్చలేదని, బాగాలేదని చెప్తారు. సో ఇక్కడ వస్తుంది అసలు మెయిన్ ప్రాబ్లం. సినిమా బాగుంటే బాగుందని మనం చెప్దాం, సినిమా బాగోకపోతే బాగోలేదని మనం చెప్తాం. ఈ మౌత్ పబ్లిసిటీ అనేది ఎప్పట్లో మన చిన్నప్పటి నుంచి ఉంది. ఇదేదో ఈ మధ్య వచ్చిందేం కాదు. కాకపోతే సోషల్ మీడియా అనేది విస్తృతమైన తర్వాత మన మౌత్ పబ్లిసిటీ ఎక్కువైంది. మన నోట్లోంచి ఏ మాట వచ్చినా అది వెంటనే ప్రపంచం అంతటికి కూడా తెలిసిపోతుంది. అది ట్విట్టర్ ద్వారానో, యూట్యూబ్ ద్వారానో, లేదంటే మరి ఇంకే సోషల్ మీడియా వాట్సాప్ ద్వారానో, మరి ఫేస్బుక్ ద్వారానో ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. సో కాబట్టి పక్కవాడిచ్చేది సలహా మాత్రమే, మన నిర్ణయం మనదే. మనం ఇష్టపడి ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి ఉండాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.